అంటే నేను ఒక్కొక్క సామాను అమ్మవారి కోసం కొన్నానండి. కొని ఉంచుతా. ఎందుకంటే అమ్మవారు నాకు ఎప్పుడు నిండుగా అష్టైశ్వర్యాలతో భోగ వైభోగాలతో కలకలాడుతూ ఉండాలని. ఇవి గాజుల మూడారాలు, కాటుక అమ్మకు పెట్టేసి, కాటుక కంపల్సరీ, కోను, ఇగో బొట్టు బిళ్ళ, గోర్ల పెంటు, పక్క పిన్నిస్లు, ఇంకో ఇవ్వండి. ఇంకా చీర చారలు అన్నిటితో పెట్టుకుంటాను. మళ్ళీ నేను ఇప్పుడు కొని ఉంచాను ఎస్పెషల్లీ అమ్మవారికి ఒక బుట్టలు పెట్టి అమ్మవారి దగ్గర ఉంచుతా. ఇగో గాజుల బండ మా ఇంటికి వచ్చింది. 100 రూపాయల సామాన్లు నేను కొన్నా. ఇంకా అందరూ కొనుక్కుంటున్నారు. ఎన్ని సామాన్లు చూద్దాం. ఇదేంటి బ్లాక్ కుంకుమ, రబ్బర్ బ్యాండ్, రకరకాల సామాన్లు, బ్యాంగిల్స్, రెడ్ కలర్. ఓకే అండి. కొన్ని ఉంచితే అమ్మవారికి మంచిగా ఎప్పుడు మన ఇంట్లో మన ఆడపిల్లకైతే ఎట్లా పెట్టుకుంటామో అట్లా తల్లి మన ఆడపిల్లకి ఎట్లా కొనుక్కుంటామో అవన్నీ మళ్ళీ చీర, జాకెట్ ముక్కలు, బియ్యం ఇట్లా వచ్చేసి శ్రావణం వరకు అన్నీ తీసుకొచ్చుకొని ఉంచుకుంటే 5 జాకెట్ ముక్కలు, 5 కుడుకలు, పోకలు, ఖర్జూర పండ్లు అవన్నీ తీసుకొని ఒక దాంట్లో పెట్టుకొని నిండుగానే ఉంచుకోవాలండి. మన ఇంట్లో నిండు ఉంచుకోవాలంట. మన ఇంట్లో మన పిల్లలకు అయితే బియ్యం ఎట్లా పోసుకుంటాం అట్లా చేసుకొని అమ్మకి ఉంచుకుంటే బాగుంటుంది. ఈ తులసమ్మ చెట్టుని ఎక్కడ ఎండబెడతారోనే నేను చూసుకోకపోతే ఇప్పుడు తులసమ్మ గద్దెని తీసుకొచ్చుకున్నామండి. మా ఆయన వచ్చి ఫ్యాన్ కూడా తీసుకొచ్చారు. నాకు ఎంతో హ్యాపీగా ఆనందంగా ఉంది. రోజంతా చేసుకుంటే ఇల్లు పనంతా శుభ్రంగా అవుతుంది. అండి ఈ చీమలతో బతక వశం అయితే లేదంటే ఈ చీమలు మా ఆయన ఇక్కడ పెట్టాడు. బా ఇంత చూడాలంటే మాకు ఎంత చూసినా అనేటట్లేదు కదా, ఎంత చూసినా అనేటట్లేదు. ఇక్కడ కాలు పెట్టింది కుదరదు. చూసారా ఈ గుర్ర చీమలు కుడితే తేళ్ళు కుట్టినట్టు అయితే అందరినీ వెళ్ళిపోయారు. మా ఆయన డ్యూటీకి మా ఆయన వెళ్ళిపోయారు. ఏం డ్యూటీ అంటే సాయంత్రం అది డ్యూటీ. కదిలిస్తే కదా ఉంటారు చిన్నోడా తరరారా లలలలల చిలకతుకోవే ఓహో నా చంద్రముఖి వస్తా. ఇట్లా అమ్మవారికి ఇట్లా ఉన్నది కదా ఆయన ఇట్లా పెట్టుకుంటాను అనమాట. అందరూ అట్లానే కాదు, మనకు అందరూ అవసరమే. డబ్బులు ఏంది ఏ పని నడవది. పొద్దుట్లేస్తే సరస్వతి మాతకు, లక్ష్మీదేవికి, అమ్మవారికి మనం కొలిచే 3 అమ్మలకు 3 ఒక ప్లేట్లలో పెట్టుకొని అట్లా పెట్టుకుంటే ఇవన్నీ ఉన్నాయి కదా, ఉన్నా కూడా నాకు చాలకుండా అవన్నీ నిండుగా పెట్టుకుంటాను. చాలామంది నోట నేను విన్నాను ఇంట్లో నిండుతనం ఉండాలి వాస్తు దోషాలకు దానికి దీనికని చాలామంది చెప్పంగా నేను విన్నానండి. ఉంచుకోవాలి. ఏం పోతుంది అవన్నీ ఉంచుకున్న తర్వాత వాళ్ళ బిడ్డలకు ఏదో పండుగ వస్తేనే అవి ముత్తేదులకు ఇవ్వచ్చు. ఇస్తా అండి. ఈ ఒక్క పుణ్యమైన నేను చేసుకుంటా. మధ్యాహ్నం అన్నం తినలేదు, ఆకలి ఇస్తుంది. తింటాను ఇంకా ఆకలిగా ఉంది. హాయ్ అండి. నాకు కొత్త గేట్ పాస్ వచ్చేసింది. మేము ఆఫీస్లోకి వెళ్ళండి. ఈ గేట్ పాస్ కావాలండి. ఎప్పటి వరకు ఉంది? జూన్ 30 వరకు ఉందండి ఈ గేట్ పాస్. ఈ గేట్ పాస్ ఉంటేనే లోపలికి ఎంట్రీ చేస్తారు, లేదంటే నో ఎంట్రీ. చూడండి, సరే ఏదో ఒక చిన్న జాబ్ సంపాదించుకున్నానండి. ఆ చిన్న జాబ్ మీద నా పిల్లలను, నా కర్తవ్యాన్ని దాటేసుకొని నేను చదువుకున్నాను. పిల్లలు చదువుకోవడం అంటే సహజం కొంతమందికి అబ్బాయి, కానీ అందరికీ డిగ్రీలు అయిపోయినాయి. భవన్ డిగ్రీ ఫైనల్ ఇయర్గా ఒక ఫైనల్ ఇయర్ వెళ్ళిపోతే ఏదో సాధించాలని ఆమె నచ్చింది. ఆమెకు పెట్టిన ఏం చేద్దామండి బాబు, మేము వేరే వాళ్ళకి ఆశపడే స్థితి లేదు, కానీ మాకు మేమన్న స్థితి ఉంది. హాయ్ అండి, గుడ్ ఈవినింగ్ అండి. అందరు బాగున్నారా? నేనండి మీ విజయలక్ష్మి, భవానీ మాటూరి యూట్యూబ్ ఛానల్. సబ్స్క్రైబ్, షేర్, లైక్, కామెంట్. విన్నారా? అవన్నీ కొనుక్కున్నాను అమ్మవారికి. ఇంకా అమ్మవారికి వాయనం కోసం అవన్నీ రెడీ చేసుకున్నాను అనుకో, నాకెంతో సంతోషం. 5 కుడుకలు, పోకలు, ఖర్జూర పండ్లు, మంచి చీర, జాకెట్ ముక్కలు, బియ్యం,
ఇవన్నీ ఇంకా పెట్టి ఆడపిల్లకి పెట్టే సామాన్లు అవన్నీ పెట్టి అమ్మవారి కొడి బియ్యం పోసే ముక్కులు కూడా ఉన్నాయి. ఆయన నిత్యం ఇంట్లో ఉంచుకోవాలటండి. మీకు విషయం తెలుసా? మన బీరువాలో ఎన్ని చీరలు ఉంటాయి. బీరువాలో కాదండి, అమ్మవారి దగ్గర ఒక సెట్ పెట్టి కొత్త చీర జాకెట్లు అక్కడ పెట్టి పక్కన ఉంచాలి. ఒక బుట్టనో లేదా ఒక బౌల్స్ స్టీల్ బేషను పెట్టి అమ్మకు సేమ్ మన మనిషిలాగే మనిషికి ఇచ్చినట్టుగా ఇవ్వాలి తప్పకుండా. అట్లా నేను చేసుకుంటానండి. అమ్మ అనుగ్రహం నా అందింది. నాకు ఎంతో హ్యాపీగా ఉంది, చాలా హ్యాపీగా ఉంది. లంచ్ చేస్తాను ఇంకా. గుడ్ మార్నింగ్. నేను లైవ్ పెట్టుకుంటాను, ఒకసారి లైవ్లోకి రండి, డబుల్ టప్ చేయండి.